ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు. సిద్ధమా యుద్ధానికి సిద్ధమా సిద్ధమా వెన్నుపోట్లకు కుట్రదారుడికి జరిగే యుద్ధం. ఈ యుద్ధానికి మనమంతా సిద్ధమా? పిచ్చి కుక్క పిచ్చి కుక్క ఎవడాడు? అది నేనే. ఏమయ్యా పవన్ కళ్యాణ్? అంకుల్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. బావ కళ్ళలో ఆనందం కోసం, అక్క కళ్ళలో ఆవేశం కోసం మనుషులు మర్డర్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఏ సంబంధం లేని నాలాంటి వాళ్ళ కోసం ఏంటిదంతా? అక్కడ ఢిల్లీలో ఒకడు ఉన్నాడు. ఢిల్లీలో ఒక విగ్గురాజు గాడు ఉన్నాడు. ఆ విగ్గురాజు గాడు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. దయచేసి చెప్తా ఉన్నా, మా అన్నయ్య మా జగనన్న మాకు అన్నం పెడుతున్నాడు, మాకు అమ్మ వడిస్తున్నాడు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు ఓడిస్తారా? లాగేస్తారా? పీకేస్తారా? మీరు చెప్పిందంత విన్నా ఒక్కడనిపిస్తుంది అంకుల్. మీకు అన్నీ ఉన్నాయి. డబ్బు, పేరు, అధికారం, తొక్క, తోలు, మట్టి, మశానం అన్నీ ఉన్నాయి. ఒక్క భయం తప్ప. ఓడిస్తారా? లాగేస్తారా? పీకేస్తారా? ఇప్పుడు దాకా మీరు ఎదుటి వాళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు, అంతేగా? ఇది అసలు ఇష్యూనే కాదు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. ఎంతమంది వచ్చినా టచ్ కూడా చేయలేరా? మీ చేత భయంతో ఉత్సవహించే పూచినది మా వెంట్రుక కూడా పీకలేరు. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో, కిలోలో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం. ఇంకొకడు ఉన్నాడు, ఈ మధ్య నడుచుకుంటా తిరుగుతా ఉన్నాడు. ఓర పంది ఎట్లా తిరుగుతా అట్లా తిరుగుతా ఉన్నాడు. నీ బామ్మర్ది ఆడేవాడు నేనే బాబు. మీరా? చంద్రబాబు నాయుడు గాలి వదిలేశాడు. ఏదో తేడాగా ఉందేంటి? జోగి రమేష్ అరెస్ట్ అయినట్లుగా పోలీసులు సమాచారం కూడా మీడియాకి ఇచ్చారు. సో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్. ఈ నకిలీ మద్యం తయారు చేయించింది వైసీపీ నేత జోగి రమేష్ అనని సిట్ తేల్చింది. షార్ప్. నా అసలు పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్. ఇప్పుడు చెప్పిన పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్. బి షార్ప్. జోగి ఆదేశాలతోనే దందా మొదలు పెట్టినట్లు 7 రోజుల కస్టడీ విచారణలో జనార్దన్ రావు స్పష్టం చేశారు.